హాయ్ ఫ్రెండ్స్, నేను పాలు చెప్పాను కదా, పాలు కాసుకుంటున్నాను. పాలు తెలుతున్నాయి నానిన. సో బియ్యం వేసేస్తున్నాను. ఇలాగ మనం నానబెట్టుకుంటే మనకు తొందరగా కుక్ అవుతుంది, బాగుంటుంది మెత్తగా. ఒక టీ స్పూన్ నెయ్యి వేసాను, బాగుంటుంది పాయసం. నేను నెయ్యిలో వేపుతున్నాను. జీడిపప్పు కూడా నెయ్యిలో వేసేస్తున్నాను. మనకు పచ్చివాసన పోయినంతసేపు మనం ఇలాగే నెయ్యిలో వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. ఈ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను కర్రీ కూడా చేస్తున్నాను, యూట్యూబ్లో పెట్టున్నాను. నేను కూడా చూడండి. ఇది తింటే హెల్త్కి మంచిది కాబట్టి తినచ్చు. ఇది పంట మందులు గిందులు ఏమి వేయకుండా చేసే పంట ఇది. కాబట్టి ఇది తామర పుష్పంలో తీసిన గింజలతో తయారయ్యింది ఇది. కాబట్టి తింటే మంచిది, తినండి. బెల్లం వేసేస్తున్నాం ఫ్రెండ్స్. వేసాను కాబట్టి ఆ బెల్లం కరిగే కాడికి ఉడికే కాడికి సరిపోద్ది. నేను వేసేస్తున్నాను. కొబ్బరి పాలు పోస్తున్నాను. జీడిపప్పు పొడి నేను నేతిలో వేయించి పొడి చేసి పెట్టుకోండి. నేను వేస్తే టేస్ట్గా ఉంటుంది కాబట్టి వేస్తున్నాను. నేను ఇలాగ నేతిలో వేయించి పొడి చేసి రెడీగా పెట్టుకుంటాను, ఉపయోగపడుతుందని. ఇది బాదం పప్పు పొడి నేతిలో వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇదో నేను యాలకుల పొడి వేసేస్తున్నాను. పాయసం ఎలా వచ్చిందో చూడండి. చాలా అన్నీ నాకు పక్కా కొలతలతో అంతా బాగా వచ్చింది. ఇలాగ మీరు కూడా చేసుకోండి. ఇది హెల్త్ ఫుడ్, మంచిది. చిన్నలు పెద్దలు అందరూ తినచ్చు. దీంట్లో చక్కెర వేయలేదు, బెల్లం వేసుకోవచ్చు. అలాగా కొబ్బరి పాలు మంచిది. మనం కొబ్బరి పీసులు వేస్తే నవ్వలేరు, అరుగుదల ఉండదు. కొబ్బరి పాలు పోసాను, బెల్లం వేసాను, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగ మీరు చేసుకొని తిని ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్లు కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, లైక్ కొట్టలేకపోతున్నారు. మనసు పెట్టుకొని లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. మీరు వేరే వాళ్ళను ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.